బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు పూర్ణచందర్ భార్య స్వప్న తను మీడియా ముఖంగా మాట్లాడింది. అయితే ఏదైతే స్వేచ్ఛ కూతురు తన భర్తపై చేస్తున్న ఆరోపణలు ఉన్నాయో అందులో ఎలాంటి నిజం లేదు. కంప్లీట్గా పూర్ణచందర్ స్వేచ్ఛ కూతుర్ని తన సొంత కూతురులాగా, అంటే తన పిల్లలను ఎంత మంచిగా చూసుకునేవాడో సేమ్ స్వేచ్ఛ కూతురిని కూడా అలానే చూసుకునేవాడు అంటూ కూడా పూర్ణచందర్ భార్య స్వప్న చెప్పింది. అయితే నా భర్తపై స్వేచ్ఛ కూతురు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు అంటూ కూడా చెప్పింది. నా భర్త ఆమెను కూతురిలాగా చూసుకునేవాడు, నా పిల్లలతో పాటే ఆమెకు ఫీజు కట్టాడు. స్వేచ్ఛ వల్లే మా కుటుంబంలో గొడవలు వచ్చాయి. నన్ను కాశీ తీసుకెళ్తే స్వేచ్ఛ గొడవ చేసిందంటూ కూడా స్వప్న కూడా కొన్ని స్వేచ్ఛ ఫ్యామిలీ పైన కొన్ని ఆరోపణలు చేసింది. అయితే రీసెంట్గా కూడా స్వేచ్ఛ కూతురు అదేవిధంగా స్వేచ్ఛ కుటుంబ సభ్యులు కూడా పూర్ణచందర్ పైన కొన్ని అలిగేషన్స్ వేశారు. అయితే స్వేచ్ఛ కూతురుతో పూర్ణచందర్ మిస్బిహేవ్ చేసినట్లు, ఎలా పడితే అలా మాట్లాడినట్లు కూడా స్వేచ్ఛ తండ్రితో పాటు స్వేచ్ఛ కుటుంబ సభ్యులు, స్వేచ్ఛ కూతురు కూడా పూర్ణచందర్ మీద కొన్ని అలిగేషన్స్ వేశారు. అయితే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా పూర్ణచందర్ పైన పోక్సో యాక్ట్ కింద కూడా కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. అయితే నిన్న ఇదంతా నడిచిన తర్వాత స్వప్న, ఎవరైతే పూర్ణచందర్ భార్య స్వప్న ఉన్నారో ఆవిడ బయటకు వచ్చి కూడా ఆవిడ ఏదైతే స్వేచ్ఛ వాళ్ళ కూతురు మాట్లాడిన మాటల్లో ఎలాంటి వాస్తవాలు లేవంటూ కూడా కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. అసలు స్వప్న ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అందరికీ నమస్కారం. నేను పూర్ణచందర్ భార్య స్వప్న. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే అరణ్యను కూడా చూసుకున్నాడు. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు. కానీ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడము. నాకు ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. ఇంకా అప్పుడు నాకు తెలియదు తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చెయ్యొద్దు అరణ్య నువ్వు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకుపోయి మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య? నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయనను ఎలాగైనా కాపాడుకుంటాను. అందరికీ నమస్కారం. నేను పూర్ణచందర్ భార్య స్వప్న. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు
చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే అరణ్యను కూడా చూసుకున్నాడు, తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను మీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా తారా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం. తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడము. నాకు ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుండే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. ఇంకా అప్పుడు నాకు తెలీదు ఆమె తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య, నువ్వు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను అరణ్య, నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకుపోయి మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య? నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను. అందరికీ నమస్కారం. అయితే పూర్ణచందర్ భార్య స్వప్న తాను కూడా కొన్ని కామెంట్స్ పాస్ చేసింది. అయితే ప్రజెంట్ అయితే తాను చెప్పిన మాటల ప్రకారం అయితే నిన్ను మీ అమ్మను చేరదీశాడు నా భర్త అంటూ కూడా స్వేచ్ఛ కూతుర్ని ఉద్దేశిస్తూ కూడా స్వప్న కొన్ని కామెంట్స్ చేసింది. మిమ్మల్ని ఇంత చేరదీస్తే మా బతుకుని ఇలా చేస్తారా, మమ్మల్ని రోడ్డుపైకి లాగేస్తారా అంటూ కూడా కొన్ని సంచలన కామెంట్స్ చేసింది స్వప్న, పూర్ణచందర్ భార్య స్వప్న. అయితే యాక్చువల్గా స్వేచ్ఛ కూతురు తను ఏం మాట్లాడింది, పూర్ణచందర్ పైన ఎలాంటి అలిగేషన్స్ వేసింది ఒకసారి విందాం. పాపని నేను ఎంతో ప్రేమగా చూశాను, ఒక తండ్రి స్థానాన్ని ఇచ్చాను అని చెప్తున్నాడు. మీకు పూర్ణచందర్ ఎప్పటి నుంచి పరిచయం? 4 years నుంచి తెలుసు నాకు. అసలు అమ్మ ముందర చాలా యాక్టింగ్ చేసేవాడు. నేను అంటే చాలా ఇష్టం అని అది ఇది అనుకుంటా అనేవాడు. కానీ అసలు చాలా అంటారు మిస్బిహేవియర్ ఉండే నాతోని. ఎప్పుడైనా అమ్మతో చెప్పే ప్రయత్నం చేసావా? ఎవరితో చెప్పేదానివి ఈ విషయాలన్నీ? నేను అమ్మకి చెప్తే అమ్మ నమ్మలేదు అసలు. ఏం కాదు, ఫాదర్ అయినా కానీ క్లోజ్గానే ఉంటారు కదా, ఫాదర్ అనుకో అని అన్నది అమ్మ. అసలు అమ్మ నమ్మలేదు ఫస్ట్. పూర్ణచందర్ పోలీసుల అదుపులో ఉన్నాడు, పాప నా కూతురు అని తను చెప్తున్నాడు, నువ్వేమో తను మిస్బిహేవ్ చేశాడు అని చెప్తా. ఫైనల్లీ తనకి ఏం చెప్తావు మీడియం? వాడిని సేవ్ చేసుకోవడానికి ఇవన్నీ చెప్తున్నాడు. మేమైతే అమ్మ ముందర చాలా అంటారు ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తాడు. నేను నార్మల్గానే ఉంటా అంటే వచ్చిండు పోతుండు, సరే ఇంకా అమ్మ హ్యాపీగా ఉంది కదా సరే అని నేనున్నా. కానీ వాడిని సేవ్ చేసుకోవడానికి వాడు చెప్పిండు. కానీ రియాలిటీలో మేము ఇద్దరం ఎనిమీస్ లాగా ఉంటాం. అది అమ్మకు అర్థం కాదు. మాకు ఎట్లా అంటే కాంపిటీషన్ లాగా ఉంటుంది అమ్మతో మాట్లాడడానికి. ఒకవేళ నేను బయట నుంచి స్కూల్ నుంచి వస్తే వాడు హాల్లో కూర్చొని అమ్మ బెడ్రూమ్లో కూర్చొని ఉంటే నేను బెడ్రూమ్లోకి ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఉరుక్కుంటే వెళ్ళి అమ్మ దగ్గర కూర్చుంటాను, నేను వెళ్ళకుండా అమ్మ దగ్గరికి. ఇట్లా చాలాసార్లు రిపీట్ అయింది. నన్ను అమ్మని అసలు కాంపిటీషన్ లాగా ఉంటుంది మా ఇద్దరికి. అమ్మతో మాట్లాడము, అమ్మ పక్కన కూర్చోవడము, చాలా ఇట్లా కాంపిటీషన్ లాగా ఎనిమీస్ లాగా ఉండేటోళ్ళం మేము. పాపని
అందరికీ నమస్కారం. నేను పూర్ణచందర్ భార్య స్వప్న. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెషరైజ్ ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే అరణ్యను కూడా చూసుకున్నాడు. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు. కానీ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరు అని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడము. నాకు ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అప్ప దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. ఇంకా అప్పుడు నాకు తెలియదు తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చెయ్యొద్దు అరణ్య నువ్వు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకుపోయి మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య? నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను. అందరికీ నమస్తే. స్వేచ్ఛ కూతురు పూర్ణచందర్ పైన కొన్ని అలిగేషన్స్ అయితే వేసింది. ఇప్పుడు నాకు అతనికి ఒక కాంపిటీషన్, అంటే అమ్మతో మాట్లాడాలంటే మా ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఉండేది, అమ్మ ముందర నటించేవాడంటూ కూడా స్వేచ్ఛ కూతురు కూడా కొన్ని కామెంట్స్ చేసింది, కొన్ని అలిగేషన్స్ వేసింది. నాతో మిస్బిహేవ్ చేశాడనే అలిగేషన్స్ కూడా వేసింది. అయితే స్వేచ్ఛ కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కూడా పూర్ణచందర్ పైన పోక్సో యాక్ట్ కింద కేసు కూడా ఫైల్ చేశారు. ఆ తర్వాత పూర్ణచందర్ భార్య స్వప్న మీడియా ముఖంగా వచ్చి తాను నా భర్త మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, అతనంత చెడ్డవాడు కాదు, స్వేచ్ఛ అదేవిధంగా తన కూతుర్ని కూడా ఎంతో చేరదీశాడు, అలాంటిది అతని కుటుంబాన్ని కూడా రోడ్డుపైకి లాగేశారంటూ కూడా పూర్ణచందర్ భార్య స్వప్న కూడా మాట్లాడింది. అయితే ఆ స్వేచ్ఛ కుటుంబ సభ్యులు కూడా పూర్ణచందర్ పైన కొన్ని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా స్వేచ్ఛ తండ్రి ఆయన కూడా పూర్ణచందర్ పైన కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. అయితే ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. పాపను నేను నా కూతురులాగా చూసుకుంటున్నాను అనేది కూడా అవాస్తవము. పాపను వాడు ఎన్ని బాధలు పెడుతున్నాడు అనేది కూడా ఏంటంటే పాప ఏడ్చుకొని చెప్పుకుంటే మేము బాధపడి మా బిడ్డ కూడా చెప్పినాం. వాడు చాలా దుర్మార్గుడు, వాడు స్త్రీలోలుడు, వాడికి నచ్చిన స్త్రీని అనుభవించాలని చూస్తాడు వాడు. అట్లా వాడు మా పాప జీవితంలోకి ఎంటర్ కావడం కాదు, మా పాప జీవితం కంటే ముందు వాడు ఎంతోమంది అమ్మాయిలను వాడు కల్చరల్ ప్రోగ్రామింగ్ వాడు ఇన్ఛార్జిగా ఉంటూ న్యూస్లో పాటలు పాడడానికి వచ్చిన వీడియోలకు వచ్చిన అమ్మాయిలతో ఏంటంటే వాడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఎన్నో కోకొల్లలు ఉన్నాయి. మా పాపను కూడా వాడు ఏది మ్యాచ్యూర్ అయిన తర్వాత ఏంటంటే వాడి ప్రవర్తన బాగలేకుండా ఉంటే పాప చెప్పుకొని ఏడ్చింది. మాకు చెప్పుకొని ఏడిస్తే మేము చాలా బాధపడుతూ ఏంటంటే వీడు ఏ సందర్భంలో ఏమన్నా పాపను కూడా ఏమన్నా చేస్తాడేమో అనేది కూడా మేము భయాందోళనతోనే ఉన్నాము. పాప కూడా ఏంటంటే తల్లికి చెప్తలేదు, తల్లి నా తల్లి ఆమె అది అమ్మ అంటే పడిచేస్తుంది. అటువంటి పాప అది మాతో షేర్ చేసుకుంటూ ఉన్నది కానీ తల్లితో చెప్తలేదు. తల్లితో చెప్తే తల్లి ఎక్కడ బాధపడుతుందో అని చెప్పి చెప్పలేదు.
ఇక కొంతకాలం తర్వాత లేదమ్మా నువ్వు అమ్మకు చెప్పేసుకో, అమ్మకు చెప్పుకుంటేనే బాగుంటుంది, చెప్పకుండా దాచి ఉంచడము మంచిది కాదమ్మా అంటే తల్లితో కూడా ఏదంటే అబ్బా ఇట్లా ప్రవర్తిస్తున్నాడు వీడు అని చెప్పితే ఏంటంటే తల్లి సరేనమ్మా నేను కనుక్కుంటాను, నేను చూస్తా అని చెప్పి మళ్ళీ వాడితో మాట్లాడిన తర్వాత వాడు వాళ్ళ పిల్లలతో కూడా అట్లే ఉంటాడట అనేసి చెప్పిండు అమ్మ అని చెప్పేసి ఈమెను సర్ది చెప్పిన తర్వాత కూడా నా కూతురు కొంచెం జాగ్రత్త పడడం మొదలుపెట్టింది. రైట్. స్వేచ్ఛ కుటుంబ సభ్యులు కూడా కంప్లీట్గా పూర్ణచంద్రదే తప్పు. స్వేచ్ఛ తండ్రి కూడా మాట్లాడారు. నా బిడ్డను ఏం చేస్తాడో అని భయపడే వాళ్ళం, నా మనవరాల్ని ఏం చేస్తాడో అని భయపడే వాళ్ళం అంటూ కూడా ఆయన కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. అదేవిధంగా స్వేచ్ఛ కూతురు కూడా అదే రకంగా పూర్ణచంద్ర పైన కొన్ని అలిగేషన్స్ వేసింది. నాకు అతనికి ఒక కాంపిటీషన్ ఉండేది, అమ్మతో మాట్లాడాలి అన్న కూడా, ఒకవేళ నేను స్కూల్ నుంచి వస్తే వెంటనే వెళ్ళి అమ్మ దగ్గర కూర్చునేవాడు అంటూ కూడా స్వేచ్ఛ కూతురు కూడా చెప్పింది. అదేవిధంగా ఇవన్నీ అలిగేషన్స్ వస్తున్న నేపథ్యంలో, పూర్ణచంద్ర పైన అలిగేషన్స్ వస్తున్న నేపథ్యంలో పూర్ణచంద్ర భార్య అయిన స్వప్న మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఒక వీడియోని ఆవిడ రిలీజ్ చేయడం జరిగింది. నా భర్త అంత చెడ్డవాడు ఏం కాదు, అతడిపైన లేనిపోని అలిగేషన్స్ వేస్తున్నారు, స్వప్నను అదేవిధంగా తన కూతుర్ని ఎంతో చేరదీశాడు, వాళ్ళ స్కూల్ ఫీజును కట్టాడు, వాళ్ళ బాగోగులు చూసుకున్నాడు, స్వేచ్ఛ కారణంగానే మా కుటుంబంలో గొడవలు జరిగేవి, అలాంటిది నన్ను నా భర్తను రోడ్డుపైకి లాగేశారంటూ కూడా స్వప్న, పూర్ణచంద్ర భార్య స్వప్న కూడా కొన్ని సంచలనమైన కామెంట్స్ చేసింది. అయితే ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి కూడా ఫర్దర్గా ఏం జరుగుతుందా అని ఒక ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య మా ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే అరణ్యను కూడా చూసుకున్నాడు, తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు, నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు, కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు, కానీ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడము. నాకు ఆడపిల్ల ఉంది, స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. ఇంకా అప్పుడు నాకు తెలీదు తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య, నువ్వు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది, ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను అరణ్య, నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకుపోయి మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య? నాకు కోర్టు మీద నమ్మకం ఉంది, మా ఆయన నిర్దోషి, నేను ఆయన ఎలాగైనా కాపాడుకుంటాను.